హాయ్ అండి. చాలా రోజుల తర్వాత నేను ఈ యొక్క లైవ్ వీడియో అనేది చేయబోతున్నాను. ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది. పర్సనల్ విషయాలు, సో వాటన్నిటిని. ఈరోజు ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే, మా స్టూడెంట్స్ నిజంగా నాకు చాలా హ్యాపీ, సాటిస్ఫై. బట్ ఇంకా ఒకటి చిన్న వెలితి అనేది ఉంది నాలో. ఇంత కష్టపడుతున్నా కూడా అసలు 24 అవర్స్ ఎలా గడుస్తా ఉందో కూడా తెలియట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మార్నింగ్ 5కి లేస్తే 5 ఆర్ 4:30కి లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కంప్లీట్లీ బిజీ. ఎందుకంటే నా మైండ్ అనేది నిజంగా అలా ఫ్లో అయిపోతా ఉంది. సబ్జెక్ట్ పైన, స్టూడెంట్స్ పైన, నా హౌస్ వర్క్, పర్సనల్ ఫ్యామిలీ. నిజంగా ఇలాంటి లైఫ్ అనేది నేను లీడ్ చేస్తాను, ఇంట్లో కూర్చొని కూడా ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతాను అనేసి నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఊహించనిది జరుగుతుంది అంటారు చూడండి, అలా అన్నమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తా ఉంది. మనీ అనుకుంటారా? మనీ అనేది మనం వర్క్ చేస్తూ 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 ఒక కన్సిస్టెన్సీగా పని చేస్తా అంటే మాత్రం మనకి దేవుడు ఎక్కడో ఒక చోట మనకు ఇస్తాడు. మన హార్డ్ వర్క్ ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి, ఫోకస్ చేయాలి, జినైన్ గా ఉండాలి. వీటన్నింటికి మించి జినైన్ గా ఉండాలి. మీరు చెప్పే, నేను నేర్పించే కొంచెం కోర్స్ అయినా కూడా మా స్టూడెంట్స్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు నిజంగా చాలా హ్యాపీ. వాళ్ళకి సర్టిఫికేషన్స్ కానీ, కాంపిటీషన్స్ కానీ, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కానీ, టాలెంట్ ఎగ్జామినేషన్స్ కానీ, ఇలా చాలా చాలా జరుగుతున్నాయి మా అకాడమీలో. సో అదే, మా అకాడమీ తరఫున మేము పెయింటింగ్ సెల్లింగ్స్ కూడా చేస్తున్నాం. సో రీసెంట్ గా మీకు కొన్ని నేను షేర్ చేస్తాను. 1 సెకండ్. సో మీకు 1 సెకండ్ స్క్రీన్ షేర్ చేస్తే కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ విధంగా పెయింటింగ్స్ అనేది బై హ్యాండ్ అండి, బై హ్యాండ్. రియల్ గా వాళ్ళు కష్టపడి చాలా ఫోకస్ చేసి ఈ పెయింటింగ్స్ అనేది వేస్తున్నారు. ఇంకా చాలా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. యాక్చువల్ గా నేను ఈ రోజు ఈ పెయింటింగ్స్, అది ఇంకొక రోజు నేను కంప్లీట్ గా మీకు వీడియో అనేది అందిస్తాను. ఓకేనా? సో ఈ పెయింటింగ్స్ అనేది మేము సెల్ చేస్తున్నాము మా అకాడమీ తరఫున. మా స్టూడెంట్స్ ఫైనల్ లెవెల్ వరకు ఉండి, మేము అర్నింగ్ లెర్నింగ్, ఈ కాలంలో లెర్నింగ్ లేకుండా అర్నింగ్ అనేది ఉండదండి. లెర్నింగ్ అనేది ప్రతి ఒక్కరు, నేనైనా ఎవరైనా నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అయినా, కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటే కానీ మనము ఏమి నేర్చుకోలేము, ఏమి అర్నింగ్ అనేది చేయలేము. ఎందుకంటే ఇప్పుడు అందరూ, ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చాలా ఇష్టపడతారు. ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళను టైం స్పెండ్ చేస్తూ, మన పేరెంట్స్ కావచ్చు, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, సో మనకి ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో ఆ సర్కమ్టెన్సెస్ అంతా మనం అంతా చూసుకోవాలి. హ్యాపీగా ఉండాలి, ఫ్రీడమ్ గా ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా ఉండాలి మెయిన్ గా. ఎందుకంటే మనము అత్యవసరము అన్నప్పుడు ప్రతిసారి హస్బెండ్ వర్క్కి వెళ్ళి ఉంటారు, ఫోన్ చేసి అడగలేం కాబట్టి. సో ఇన్ని రోజులు నేను ఇంత డీప్ గా వీడియో చేయాలనేసి ఎప్పుడు అనుకోలేదు. బట్ ఈ రోజు చేద్దామని అనిపించింది నాకు, అందువల్లనే చెప్తున్నాను. సో మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా ఉండాలి అని అంటే కంపల్సరీగా మీరు లెర్నింగ్ అండ్ అర్నింగ్, ఇది మా ప్రోగ్రాము. సో కంటిన్యూస్ లెర్నింగ్ అయితే ఉంటుంది. ఏదైనా చూడండి, ఒకటి చూడండి, వితౌట్ ఫీజు, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా ఎక్కడా జరగదండి. నేనైనా మీరైనా అంతే. సో నేను ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసింటానో మీరు కూడా ఇన్వెస్ట్మెంట్, పేషెన్సీ, ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, ఫోకస్, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకు మాత్రమే నేను ఈ యొక్క మా అకాడమీలో ప్లేస్ అనేది ఇస్తాను. ఏంటి డ్రాయింగ్ పోయి ఏం చేస్తాము అని అనుకుంటున్నారేమో. డ్రాయింగ్ ఉన్న స్కిల్ నిజంగా చెప్పాలంటే మన తెలుగు స్టేట్స్ లో చాలా మందికి తెలియదు. సిటీస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కంపల్సరీగా, హైదరాబాద్ వాళ్ళకి తెలుసు. సో వైజాగ్ ఇట్లా పెద్ద పెద్ద సిటీస్ లో ఉన్న వాళ్ళకి, మరి ఢిల్లీ, బాంబే ఇట్లా చోట్లంతా అదే పనిగా ఈ యొక్క ఎగ్జిబిషన్స్ అనేది రన్ చేసి, వేలం పాట వేసి లక్షల్లో, క్రోర్స్ లో కూడా బిజినెస్ అనేది జరుగుతా ఉంది. మనకు తెలియదు అంతే, మన తెలుగు పీపుల్ కి తెలియదు. మన తెలుగు పీపుల్ కి ఏంటంటే, మన స్టేట్ లో ఉన్న సీఎం కానీ మనకు అన్ని ఫ్రీగా అందించడము, ఫ్రీగా రావటం, ఇవన్నీ అలవాటైపోయాయి. సో అందుకే చూడండి, ఫారినర్స్ అనే వాళ్ళు బాగా కష్టపడతారు.
సో వాళ్ళు ఎంత కష్టపడ లైఫ్ వాళ్ళు కష్టపడతారు, అదే విధంగా తిండి కూడా అలానే తీసుకుంటాడు. మనం ఎక్కువ కష్టపడలేము, మనం ఎక్కువ తిండి కూడా తినలేము. మళ్ళీ ఒక్కొక్క రకమైన శరీర తత్వం అనేది ఉంటుంది కాబట్టి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం కష్టపడేదానికి మనం యాక్టివ్ గా ఉండాలంటే సరైన వాటర్, సరైన ఫుడ్, సరైన ఎక్సర్సైజ్, సరైన స్లీప్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మన క్లాసెస్ లో నేను చెప్తుంటాను. ఎప్పుడు కానీ టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ పడకుండా క్లాసెస్ లో ఫ్రెండ్లీగా మీ యొక్క క్లాసెస్ అనేది నవ్వుతూ హాయిగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతాయి. సో ఎవరైతే ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క వీడియో కింద మీ లేదా ఇంట్రెస్టెడ్ అని టైప్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను రీసెంట్ గా నాకు ఇంటర్నేషనల్ అవార్డ్ అనేది వచ్చిందండి. సో అందువల్ల నేను ఈరోజు ఈ వీడియో చేయడం ఎలా వచ్చింది ఏంటంటే, 20 ఇయర్స్ అండి నా కళ. 20 ఇయర్స్ ఇంతకుముందు కూడా వచ్చినాయి, లేదని చెప్పలేదు. ఇప్పుడు పెద్ద సభలో ఈ యొక్క అవార్డు తీసుకోవడం జరిగిందండి. సో ఇంటర్నేషనల్ అనేది మొత్తం ఇది 28 స్టేట్స్ కి సంబంధించిన ఒక ఆర్ట్ కల్చరల్ యాక్టివిటీలో అనమాట. ఇది పెద్దది అసలు చాలా. సో దీని ద్వారానే మేము కాంపిటీషన్స్ కానీ, టాలెంట్ ఎగ్జామినేషన్స్ కానీ, దీని ద్వారానే ఇంటర్నేషనల్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ అనమాట. దీనికి మన అకాడమీ అనేది అఫిలియేటెడ్. సో దీనికోసమని నేను వైజాగ్ కి 40 అవర్స్ జర్నీ చేశాను. 4 వీలర్ లో వైజాగ్ కి 40 అవర్స్ జర్నీ చేసి తీసుకొని వచ్చాను. వెంటనే చేయలేకపోయాను, ఎందుకంటే కంటిన్యూస్ గా 4 days జర్నీ అయింది కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి కొంచెం టైం పట్టింది. అందుకని ఈ రోజు చేద్దామని కంపల్సరీగా డిసైడ్ అయ్యి ఈరోజు ఈ వీడియోని అనేది నేను చేస్తున్నాను. ఓకేనా? సో ఎవరికైతే ఇలా మనము రివార్డ్సే కాకుండా అది మనల్ని మనీ ఇస్తుందా అని అడగచ్చు. సో అది కూడా ఒక మంచి గౌరవం అండి. ఏదైనా ఫీల్డ్ అయినా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది చిన్నదైనా పెద్దదైనా మనం 10 మందికి ఉపాధి కల్పించాలి. సో ఇలాంటి ఇంటెన్షన్ తోనే నేను ఈ యొక్క వర్క్ షాప్స్ కానీ, ఈ యొక్క వెబినార్ కానీ, ఈ యొక్క అకాడమీ కానీ ఆన్లైన్ లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు నేను నిజంగా చాలా హ్యాపీ. ఇంటర్నేషనల్ అవార్డ్ అంటే అంతా ఇంత కాదు. సో నేనైతే చెప్పలేనంత ఆనందం ఉంది. దాంతో పాటు ఈ యొక్క ఏదైతే మా సెంటర్ ఉందో, మా సెంటర్ది నేము, తర్వాత ఇది ఇచ్చారనమాట, ఇది వేశారు. సో ఇది వేసి తర్వాత ఒక స్వీట్ ప్యాక్ ఇచ్చారు. అది ఆల్రెడీ తినేసాము. ఆ రోజు చేద్దాం అనుకున్నా, అది కూడా చూపిద్దాం. మంచి బ్యాగ్ లో ఇచ్చారు, ఆ బ్యాగ్ కూడా ఎక్కడో పెట్టాను. సో ఇలా ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఇది కాకుండా నాకు ఇంకొక దాంట్లో కూడా నేషనల్ అవార్డు వచ్చింది. ఆ వీడియో నెక్స్ట్ టైం చేస్తాను, వెయిట్ అండ్ సీ. సో ఎవరెవరైతే మీరు డ్రాయింగ్ నేర్చుకొని మేము కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఇంట్రెస్టెడ్ గా, ఫోకస్ గా ఉన్న వాళ్ళు మాత్రమే నాకు ఇంట్రెస్టెడ్ అని కానీ, మీ అని కానీ టైప్ చేయండి ఈ వీడియో కింద. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.